డాక్టర్ గారు, లైంగిక ఆకర్షణ ఎందుకు కలుగుతుంది? లైంగిక ఆకర్షణ అంతా ప్రధానంగా హార్మోన్ల మీద ఉంటుందండి. యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి, అంటే మగపిల్లాడు కానీ ఆడపిల్ల కానీ 10-12 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి మగవాళ్ళు అయితే టెస్టోస్టెరాన్ హార్మోన్ వస్తుంది, ఆడవాళ్ళు ఈస్ట్రోజన్ హార్మోన్ వస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ ఇచ్చే ఆడపిల్లల్లో ఫెమినిన్ హార్మోన్, సెక్స్ హార్మోన్, ఫెమినిన్ సెక్స్ హార్మోన్. దాంతో ఆడపిల్లలో ఉండే భౌతిక లక్షణాలు, మానసిక లక్షణాలు అన్నీ వస్తాయి. అలాగే టెస్టోస్టెరాన్ మగవాళ్ళల్లో లైంగిక హార్మోన్, సెక్స్ పరమైన హార్మోన్. అది మగవాళ్ళలాగా శారీరక అభివృద్ధి ఉంటుంది, మగవాళ్ళలాగా మానసిక పరిస్థితి, లైంగిక పరిస్థితి ఏర్పడుతుంది. సెక్స్ పరమైన ఆలోచన అంతా కూడా వస్తుంది. దీనికి మూలం బ్రెయిన్లో లింబిక్ సిస్టమ్ అని ఉంటుంది. ఆ లింబిక్ సిస్టమ్ దగ్గర ఇతర హార్మోన్లు కూడా వస్తాయి. ఆ ఇతర హార్మోన్లు ఏంటి? డోపమిన్ అండి, లేకపోతే సెరటోనిన్ అండి, లేదా ఆక్సిటోసిన్ కానివ్వండి, ఎండార్ఫిన్స్ కానీ ఈ లింబిక్ సిస్టమ్ నుంచి వస్తాయి. ఇవన్నీ కలిసి మగవాళ్ళల్లో 60 సెక్స్ ఆలోచనలు, ఆడవాళ్ళు 60. కానీ మూలం మాత్రం మగవాళ్ళు ముఖ్యమైన హార్మోన్ టెస్టోస్టెరాన్, ఆడవాళ్ళు ఈస్ట్రోజన్. వాటి వల్ల మానసిక స్థితి అలా తయారవుతుంది. మానసిక సెక్షువల్ డిజైర్స్, సెక్షువల్ థాట్స్, సెక్షువల్ యాక్షన్స్ అవన్నీ కూడా ఈ హార్మోన్ల వల్లే వస్తుంది. హార్మోన్సే మొత్తం మన థాట్ ప్రాసెస్ని అంతా కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే అవి లేనప్పుడు ఆలోచనలు, అవి ఉన్నప్పుడే వస్తాయి. ఈ హార్మోన్లు ఉన్నప్పుడే ఆ రకమైన సెక్షువల్ థాట్స్ వస్తాయి. ఆ సెక్షువల్ థాట్సే మనిషిని ప్రభావితం చేస్తాయి. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.